సూర్యాపేట జిల్లా కేంద్రంలో సిపిఐ మహాసభలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కోనేని సాంబశివరావు గారు వద్ద మనం ఉన్నాము. సార్ నమస్తే సార్. ఇటీవలి కాలంలో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అక్కడ మీరు అసెంబ్లీ సమావేశంలో కూడా విలేకరుల కోసం గలమెత్తారు. అసలు దాన్ని ఏ విధంగా చూడాలి సార్? అంటే జర్నలిస్టులు వాళ్ళు ఒక కరివేపాకులాగా అయిపోయింది వాళ్ళ జీవితం. వాస్తవంగా జర్నలిజం లేనిదే, పత్రికలు లేనిదే వాళ్ళ సమాజం లేదు. కానీ ఆ జర్నలిస్టులకి కనీస వేతనం, అసలు వేతన సిస్టమ్ లేకపోతే జర్నలిస్టులకు ఒక పాలసీ అనేది లేదు. ప్రభుత్వం సీరియస్గా లేదు. ప్రభుత్వం ఒక ప్రెస్ అకాడమీని వేసేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆలోచనలో ఉంది. లేదా కొద్దిమందికి అక్రిడేషన్ కార్డ్స్ ఇస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆలోచనలో ఉంది. అలా ఉండటం వలన జర్నలిస్టులు అందరూ కూడా వాళ్ళు ఇంకో పని చేయలేరు. వాళ్ళు దీన్ని ఈ వృత్తిలో ఇదో ప్యాషన్గా భావించి ఇందులోకి ఇదైతే సమాజానికి మేలు చేయవచ్చు అనే ఉద్దేశంతో ఇందులో ఎంటర్ అయ్యారు. మరి వాళ్ళకి కనీసం ఏదన్నా మిగిలిన ఉద్యోగస్తుల్లాగా ఆరోగ్యశ్రీ కానీ లేదా వాళ్ళ పిల్లలకు చదువులు కానీ ఇటువంటి సౌకర్యాలు కనీసం కూడా ఏర్పాటు చేయట్లేదు. దానివలన కొన్ని జీతం ఏమైనా ఇస్తారంటే అస్సలు జీతం లేదు. మరి మఫిషియల్ అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళైతే అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. అందువలన ఒక పాలసీ తీసుకురావాలి. వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి. అదేవిధంగా ఇతర ఒక ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చే సౌకర్యం ఇవ్వాలి. తర్వాత ఒక మినిమం వేజ్ లాగా వాళ్ళకు కూడా ఆ వేజ్ సెక్టార్ని పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం. సార్ ముఖ్యంగా ప్రభుత్వాలు ఏం చేస్తున్నారంటే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళకు అక్రిడేషన్ నిలిపివేస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా మా క్యూనిస్ కూడా అక్రిడేషన్ నిలిపివేశారు. దాన్ని మీరు ఏదైనా చూస్తున్నారు? అక్రిడేషన్ వాస్తవంగా పనిచేసే వాళ్ళు ఎవరో చూసి వాళ్ళందరికీ కూడా అక్రిడేషన్ ఇవ్వాలి. కానీ ప్రలోభాలు లేకపోతే అక్కడ డామినేషన్గా ఉండేటువంటి వాళ్ళు కొంతమందికి ఇవ్వకుండా అట్లా చేస్తున్నారు. కొంతమంది నిజంగా కూడా దీని అనుభవం లేకుండా కూడా కొద్దిమంది ఉన్నారు. కొద్దిమంది అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని అక్రిడేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందులో మన యూనియన్ కూడా ఉంటుంది కాబట్టి ఆ యూనియన్ మెంబర్స్ అయి ఉండి ఆ విధంగా ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పండి, అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ అవహేళన చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికీ మేము అధికారంలో ఉన్నట్టు కూడా ప్రోగపడుతున్నారు. దాన్ని ఏదైనా చూస్తున్నారు సార్? సహజం కదా, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారం కోల్పోయేసరికి వాళ్ళకి మానసికంగా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ క్రమంలోనే కొన్ని చిన్నవి పట్టుకుని ఒక 10 నిమిషాల్లో సాల్వ్ అయ్యేదాన్ని ఇక రోజుల తరబడి ఏదో ప్రజా ఉద్యమం లాగా, ప్రజా సమస్య లాగా దాన్ని వాళ్ళ బాధని ప్రజల బాధగా చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా వ్యక్తిగత బాధ కలిగితే తెలంగాణ సమాజం మొత్తానికి కూడా బాధ కలిగినట్టుగా చూపెడుతున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఓల్డ్ సిటీ కూడా హైదరాబాద్ అని చెప్పి అనేందుకు ప్రతిపక్షం దాని మీద కొంత ఈర్ష్యగా ఉన్నట్టు చూస్తున్నారు. దాన్ని ఏమో చూస్తున్నారు? అది మంచి ఆలోచనే, ముఖ్యమంత్రిది మంచి ఆలోచన. ఎందుకంటే అర్బనైజేషన్ ఎక్కువ అవుతుంది, పట్టణీకరణ పెరుగుతూ ఉంది, అక్కడికి జనం ఎక్కువ వస్తున్నారు. వచ్చే వాళ్ళందరికీ కూడా అనేక వసతులు కల్పించాలి. అలాగే పొల్యూషన్ లేకుండా, అలాగే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా పేదవాడికి అందుబాటులో లేని ఇవన్నీ కూడా దాదాపు 1400 మురికి వాళ్ళు ఉన్నాయి. అన్నిటిని కూడా తీసుకోవాలి. కానీ ఆయన కొన్ని ఫోకస్ పెట్టాడు, ఏదో 4వ నగరం ఏర్పాటు చేస్తామని. సరే, నిన్న నాకు అవకాశం లభించలేదు చివరి అవటంతో. అలా 4వ నగరం ఉన్నా సరే మొత్తం మురికివాడలు అనేది ఆ పేరే లేకుండా అవి రావాలి. మురికివాడలు లేకుండా ఒక మోడల్ కాలనీస్ లాగా ఆ విధంగా ఏదున్నా కానీ పెరిగే ఈ తరుణంలో ప్రజలందరూ కూడా ఇక గ్రామాల్లో ఉండేవాళ్ళు ఎట్లయినా నగరం వైపే చూస్తున్నారు. హైదరాబాద్ అయితే ఏదో ఒక వృత్తి వాళ్ళకి లభిస్తుందని ఆశిస్తున్నారు. అందువలన దాన్ని జాగ్రత్తగా చూడాలి. మంచి ఆలోచన. హైదరాబాద్ లో రాత్రి 1 గంట వరకు కూడా వ్యాపారాలు చేసుకోవచ్చని సీఎం కేసీఆర్ మన రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దాని ఏదైనా చూస్తున్నారు? అదే అన్ని చర్చ జరిగింది. వాళ్ళు హోటల్స్ నడుపుకునే వాళ్ళు హైదరాబాద్ లో కల్చర్ ఎక్కువ కాబట్టి ఆ విధంగా జరిగింది. దానికి అనుగుణంగా చెప్పారు. చెప్పండి, రుణమాఫీ మీద మీ అభిప్రాయం? 2 లక్షల రూపాయలు రుణమాఫీ అభిప్రాయం? రుణమాఫీ మంచిదే, కాకపోతే కొన్ని లోటుపాట్లు వినపడుతున్నాయి. అవన్నీ సరి చేసుకోవాలి.
కూనమనేని గారు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మాత్రం సీఎం రేవంత్ రెడ్డి చేసే పనులు మాత్రం మేము సమర్థిస్తున్నాం. ఖచ్చితంగా ఇది మాత్రం అభివృద్ధికి బాటలేస్తుందని చెప్తున్నారు. ప్రతిపక్ష నాయకులు మాత్రం వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నట్టే పడుతున్నారు తప్ప అది ఏమీ లేదు. ఎవరైనా కూడా ప్రతిపక్ష నాయకులుగా వ్యవహరించాలి తప్ప మరొకటి కాదని కూడా వారు పేర్కొంటున్నారు.